నమస్తే అండి. ఎవడైనా బుద్ధి బుర్ర ఉన్నోడు మెడికల్ కాలేజీ పెడతామంటే వద్దంటారా? పెట్టొద్దని అంటారా? అట్లాంటి వాళ్ళని ఏమనాలి? చదువుకున్న వారు ఎవరైనా సరే మెడికల్ కాలేజీ వస్తుంటే వద్దంటారా? చైనాకి పోయి చదువుకుంటున్నారు, గొడవలతో చస్తున్నటువంటి ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్ళి చదువుకుంటున్నారు. ఎందుకు ఇలా? ఇక్కడ సీట్లు, వైద్య సీట్లు దక్కకే పోవడమే కదా. ఏపీకి వచ్చినటువంటి 750 మెడికల్ సీట్లు అక్కర్లేదని చెప్పి వెనక్కి పొమ్మని చెప్పడం ఏంటి? ఏమనాలి? ఏమన్నా అంటే బిల్డింగ్లో పైపులు సరిగ్గా లేవు, గొట్టం సరిగ్గా బిగించలేదు, లైట్లు సరిగ్గా బిగించలేదు. చెయ్యండి. అడుక్కు తినడానికే గవర్నమెంట్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఒక కాలేజీకి 200-250 కోట్లు ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే అదేం వృధా కాదే. విజన్ అంటే ఏంటి? 50 ఏళ్ళు 100 ఏళ్ళకు పనికొచ్చేటటువంటిది. మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని ఎందుకు గర్వంగా చెప్పుకుంటాం? గుంటూరులో, విశాఖలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్, విజయవాడ అని ఎందుకు గర్వంగా చెప్పుకుంటాం? చెయ్యండి. గవర్నమెంట్ ఎందుకు ఉంది? చేయడానికే కదా. నమస్తే.